మీకు నేను చెప్పినట్టే డే 6 మళ్ళీ ఫుల్ వర్కౌట్స్. వైడ్ లాట్ పుల్ డౌన్తో స్టార్ట్ చేద్దాం. తర్వాత రివర్స్ గ్రిప్లో మీ చిన్ లెవెల్ పుల్ చేసుకొని యూ రిలీజ్. దాని తర్వాత స్ట్రైట్ ఆర్మ్ పుల్ లాస్ట్ టైం చెప్పినట్టే మీ యొక్క కోర్ లెవెల్ వరకు ఎల్బోస్ బెండ్ చేయకుండా పుల్ చేయండి. దాని తర్వాత స్టాండింగ్ లాట్ పుల్ డౌన్. చాలా మందికి స్టాండింగ్ లాట్ పుల్ డౌన్ అనగానే అర్థం కాకపోవచ్చు. వీడియోలో నేను క్లియర్ గా మెన్షన్ చేశాను. నిల్చొని 2 ఎల్బోస్ స్ట్రైట్ గా పెట్టుకొని మీ చెస్ట్ వైజ్ పుల్ చేసి రిలీజ్ చేయండి. అండ్ మళ్ళీ బ్యాక్ అండ్ ఫ్రంట్ స్ట్రక్స్ యాజ్ యూజువల్లీ మనం ప్రోగ్రెస్ చేస్తున్నాం. వీక్ మజిల్స్ ఉంటాయో ఆ మజిల్స్ ని ఫోకస్ చేస్తూ దాన్ని స్ట్రెంగ్త్ చేసుకుంటూ ఫర్దర్ గా ముందుకెళ్లే ప్రోగ్రామ్స్ లో ఇవే మజిల్స్ మనకు హెల్ప్ అవుతాయి. సో బ్యాక్ అండ్ ఫ్రంట్ స్ట్రక్స్ చేసేసి దాని తర్వాత మన ఫేవరెట్ బైసెప్ లాస్ట్ టైం లానే ఎల్బో మూవ్మెంట్ లేకుండా మీ యొక్క బార్బుల్ ని షోల్డర్ లెవెల్ హోల్డ్ చేసి పుల్ చేయండి. అండ్ తర్వాత ఆల్టర్నేట్ డంబుల్ చేసేటప్పుడు కూడా మీ యొక్క ఆర్మ్ రొటేషన్ కానీ హార్మ్ మూవ్మెంట్ కానీ లేకుండా చూసుకోండి. తర్వాత వచ్చేసి మీ యొక్క ఫోర్ ఆర్మ్ ని కూడా మనం ఫోకస్ చేస్తాం. మనం ప్రతి మజిల్ ని కూడా ఫోకస్ చేయడానికి ట్రై చేస్తున్నాం. నాకు తెలుసు చాలా టఫ్ గా ఉండొచ్చు, బట్ నన్ను నమ్మండి, యూ విల్ హ్యావ్ బెస్ట్ రిజల్ట్స్. మీకు ఏమైనా అర్థం కాకపోతే నాకు మెసేజ్ చేయండి లేదా కామెంట్ పెట్టండి. వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ ఫాలో. ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ చేయండి, నేను రెస్పాండ్ అవుతాను.